హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2023లో వచ్చిన ఇన్ఫినిటీ పూల్ అనే హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లో భార్యాభర్తలైన జేమ్స్ ఇంకా అతని భార్యని చూపిస్తారు. జేమ్స్ ఒక రైటర్ అన్నమాట. అతను ఒక బుక్ను కూడా రాసుంటాడు. అయితే ఆ పుస్తకం కంప్లీట్ గా ఫ్లాప్ అయిపోయి ఉంటుంది. జేమ్స్ వైఫ్ బాగా రిచ్ అనమాట. ఆమె సిటీలో ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. భారీ డబ్బుతో జేమ్స్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఇద్దరు కలిసి విహారయాత్ర కోసం అని చెప్పేసి ఒక సిటీకి వెళ్తారు. ఆ సిటీలో నివసించే ప్రజలందరూ చాలా పేదవాళ్ళు. కానీ అక్కడ రిచ్ పీపుల్స్ ఉండడానికి ఒక పెద్ద హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో జేమ్స్ ఇంకా అతని భార్య ఇద్దరు ఉంటారు. ఇంకా ఆ హోటల్ కి పేదవాళ్ళు ఎవరూ రాకుండా ఉండడానికి చుట్టూ కంచెని కూడా వేసుంటారు. అంటే ఆ హోటల్లోకి కేవలం రిచ్ పీపుల్స్ కి మాత్రమే ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇక జేమ్స్ తన భార్యతో కలిసి తినడానికి ఆ హోటల్లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్తారు. కానీ ఆమెకు మాత్రం అక్కడ ఉన్న ఫుడ్ నచ్చదు. దాంతో ఇక ఆమె ఇక్కడికి దగ్గరలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి తింటాను, నీకు కూడా తినాలనిపిస్తే నాతో పాటు రా అంటుంది. ఇక జేమ్స్ కూడా సరే అని చెప్పేసి ఆమెతో పాటు చైనీస్ రెస్టారెంట్ కి వెళ్తూ ఉంటదా. మధ్యలో వాళ్ళకి ఒక విచిత్రమైన మనిషి కనిపిస్తాడు. అతను తన వెహికల్ తో అక్కడ ఉన్న వాటన్నిటిని ధ్వంసం చేస్తూ ఉంటాడు. తర్వాత అక్కడికి గాబీ అనే అమ్మాయి జేమ్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడు జేమ్స్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని అడుగుతాడు. అతను రిచ్ పీపుల్స్ ఉండే హోటల్లో ఉండే వ్యక్తి ఇక్కడికి వచ్చి అన్ని ఇలా నాశనం చేస్తున్నాడు అని చెబుతుంది. తర్వాత ఆమె, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, మీరు రాసిన బుక్ ని కూడా నేను చదివాను అంటుంది. అది విని జేమ్స్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను రాసిన ఆ బుక్ ఫ్లాప్ అయి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె హస్బెండ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. అలాగే వాళ్ళిద్దరూ ఈ రోజు రాత్రి మా ఇంటికి వచ్చి మీరు డిన్నర్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. ఇక ఆ రోజు రాత్రి జేమ్స్ తన భార్యతో కలిసి హోటల్కి వెళ్ళినప్పుడు అభి అండ్ తన భర్త కూడా ఆ హోటల్లోనే ఉంటారు. అందరూ కలిసి ఎంతో ఫన్నీగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. మరుసటి రోజు జేమ్స్ తన భర్తతో, మనిద్దరం ఈ రోజు గాబీ అండ్ తన హస్బెండ్ తో కలిసి బీచ్ కి వెళ్దాం అంటాడు. అందుకు తన భార్య, వద్దు, ఈ హోటల్లో నుండి బయటికి వెళ్ళడం మంచిది కాదు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎప్పుడు హత్యలు జరుగుతూ ఉంటాయి అని విన్నాను అంటుంది. అయితే జేమ్స్, నువ్వేం భయపడకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి హోటల్ గార్డ్ కి మనీ ఇచ్చి అక్కడ నుండి బీచ్ కి వెళ్ళిపోతారు. బీచ్ కి వెళ్ళిన తర్వాత జేమ్స్ ఒంటరిగా ఉంటాడు. అప్పుడు గాబీ అతని దగ్గరికి వెళ్లి అతన్ని హగ్ చేసుకుంటుంది. అది చూసి జేమ్స్ షాక్ అయిపోతాడు. గాబీ నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనుకుంటాడు. ఇక బీచ్ నుండి తిరిగి వెళ్లే సమయానికి అందరూ బాగా తాగేసి ఉంటారు, ఒక్క జేమ్స్ తప్ప. సో ఇక జేమ్స్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం డ్రైవ్ చేసిన తర్వాత అతనికి నిద్రమత్తుగా అనిపించి కళ్ళు మూసుకుంటాడు. ఇక అంతే. అదే టైంకి రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని గుద్దేస్తాడు. కిందికి దిగి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. అదంతా చూసిన జేమ్స్ భార్య చాలా బాధపడుతుంది. ఈ యాక్సిడెంట్ గురించి మనం పోలీసులకి చెబుదామని చెప్పేసి ఆమె అంటుంది. అందుకు గాబీ, వద్దొద్దు, ఇక్కడ పోలీసులు చాలా ప్రమాదకరం, నేరస్తుల్ని బాగా హింసిస్తారు అని చెబుతుంది. అది విన్న జేమ్స్ అతని భార్య ఇద్దరు ఇంకా భయపడిపోతారు. ఇక్కడ జరిగిన విషయం ఇక్కడే మర్చిపోదామని చెప్పేసి అందరూ అనుకొని హోటల్ కి బయలుదేరతారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ జేమ్స్ నిద్ర నుండి లేవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే వాళ్ళ రూమ్ కాలింగ్ బెల్ మోగుతుంది. వెళ్లి చూడగా డోర్ కి అవతల వైపు ఆర్మీ ఆఫీసర్, అతనితో పాటు ఇంకొంతమంది వీళ్ళని పట్టుకోవడానికి వచ్చుంటారు. జేమ్స్ ని అతని భార్యని ఎంక్వైరీ కోసం తీసుకెళ్తారు. ఆ ఎంక్వైరీలో యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి గురించి అడగ్గా జేమ్స్ భార్య మొత్తం నిజం చెప్పేస్తుంది. జేమ్స్ వేరే రూమ్ లో ఉన్నప్పుడు అక్కడికి ఆఫీసర్ వచ్చి, నీ భార్య మొత్తం జరిగినంత చెప్పేసింది అంటాడు. అప్పుడు జేమ్స్, నేను చేసిన ఈ నేరానికి శిక్ష ఏంటి అని అడుగుతాడు. అప్పుడు జేమ్స్ ఏడుస్తూ, నేను ఇంత త్వరగా చావకూడదు అంటాడు. అప్పుడు ఆ ఆఫీసర్, నిన్ను ఎవరు చావమన్నాడు, నీకు శిక్ష పడుతుంది, కానీ ఆ శిక్ష నువ్వు అనుభవించవు అని చెబుతాడు. అది విన్న జేమ్స్ కి అసలు ఏమీ అర్థం కాదు. అసలు అది ఎలా సాధ్యం అని ఆ ఆఫీసర్ ని అడుగుతాడు. అందుకు ఆ ఆఫీసర్, డబ్బుంటే ఏదైనా చెయ్యవచ్చు, మేము నీ ప్లేస్ లో ఒక డూప్లికేట్ ని తయారు చేస్తాం, నీకు పడే ఆ శిక్ష ఆ డూప్లికేట్ పర్సన్ కి పడుతుంది, ఇదంతా కేవలం డబ్బుతోనే సాధ్యం అంటాడు. ఇదంతా విన్న తర్వాత జేమ్స్ ఏటీఎం కి వెళ్లి మనీ విత్డ్రా చేసి ఆ ఆఫీసర్ కి ఇస్తాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు జేమ్స్ యొక్క బాడీ మెజర్మెంట్స్ ని తీసుకుంటారు. ఆ తర్వాత జేమ్స్ ని ఒక రూమ్ లోకి పంపిస్తారు. ఆ రూమ్ లో ఒక విచిత్రమైన లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ ద్వారా జేమ్స్ యొక్క డూప్లికేట్ రెడీ అవుతుంది.
కొద్దిసేపటి తర్వాత జేమ్స్ స్లోగా కళ్ళు తెరవగా అతని భార్య అతని ఎదురుగుండానే కూర్చుంటుంది. అతని భార్య జేమ్స్తో నీ డూప్లికేట్ అచ్చం నీలాగే ఉంది అని అంటుంది. తర్వాత అతన్ని తీసుకుని ఆ డూప్లికేట్ దగ్గరికి వెళ్తుంది. జేమ్స్ తన డూప్లికేట్ ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ డూప్లికేట్ జేమ్స్ మాట్లాడతాడు, అలాగే శ్వాస కూడా తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ డూప్లికేట్ జేమ్స్ కి శిక్ష వేయడానికి అందరూ రెడీగా ఉంటారు. తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకు వచ్చి డూప్లికేట్ జేమ్స్ ని కత్తితో పొడిచి చంపేస్తాడు. అదంతా కళ్ళారా చూసిన జేమ్స్ అతని భార్య ఇద్దరు భయపడతారు. తర్వాత జేమ్స్ తన భార్యతో పాటు హోటల్ కి వెళ్లి అన్ని ప్యాక్ చేసుకుంటారు. ఎందుకంటే జేమ్స్ భార్యకి ఈ సిటీలో ఉండడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అయితే జేమ్స్ పాస్పోర్ట్ మాత్రం కనిపించదు. వెంటనే అతను రిసెప్షన్ లో ఉన్న లేడీ దగ్గరకు వెళ్లి అతని పాస్పోర్ట్ కనిపించట్లేదు అని చెప్పేసి ఆమెని అడుగుతాడు. అయితే ఆమె నాకు ఏమీ తెలియదు అంటుంది. కానీ మీ పాస్పోర్ట్ దొరికే వరకు మీ ట్రిప్ ని ఇంకో వీక్ ఎక్స్టెండ్ చేస్తాం అంటుంది. దానికి జేమ్స్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే గాబీ తనతో మాట్లాడడానికి దగ్గరికి వస్తుంది. కానీ జేమ్స్ మాత్రం ఏమి వినకుండా ఆమెతో ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఫైనల్ గా గాబీ అతనితో మాట్లాడడానికి అతన్ని ఒప్పించి ఒక చోట వాళ్ళిద్దరూ కూర్చుంటారు. అప్పుడు గాబీ మా హస్బెండ్ కంపెనీలో యాక్సిడెంట్ జరిగి 2 వ్యక్తులు చనిపోయారు. ఆ కేసు మా ఆయన తల మీదకి వచ్చింది. దానివల్ల మా ఆయనకి ఉరిశిక్ష పడుతుంది అన్నారు. కానీ మేము అక్కడ ఉన్న పోలీసులకి డబ్బిచ్చి మానిలాంటి ఒక డూప్లికేట్ ని క్రియేట్ చేసి ఆ శిక్ష ఆ డూప్లికేట్ కి పడేలా చేసాం. దాంతో మా ఆయన తప్పించుకున్నాడు అని అంటుంది. ఇలా ఇక్కడ చాలా మంది రిచ్ పీపుల్స్ ఇలానే చేసి శిక్ష నుండి తప్పించుకుంటారు అని అంటుంది. అలాగే జేమ్స్ ని తనతో పాటే ఆ హోటల్లో ఒక రూమ్ కి తీసుకెళ్లి ఒక గ్యాంగ్ ని చూపిస్తుంది. అది ఒక క్రిమినల్ గ్యాంగ్ అన్నమాట. ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు ఎవరినైనా చంపేస్తారు. తర్వాత డబ్బిచ్చి డూప్లికేట్స్ తయారు చేయించుకుని ఆ శిక్ష నుండి తప్పించుకుంటారు. తర్వాత ఆమె జేమ్స్ ని వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. యాక్చువల్లీ ఇదంతా గాబీ ప్లాన్ అయితే చేసి ఉంటుందన్నమాట. ఈ హోటల్ ఓనర్ యొక్క హౌస్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక కొండ మీద ఉంది. మనందరం అక్కడికి దొంగతనానికి వెళ్దాం అంటుంది. అయితే జేమ్స్ మాత్రం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె చెప్పిన దానికి ఒప్పుకోడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అతన్ని ఒప్పిస్తారు. తర్వాత ఒక షాప్ అద్దాల్ని పగలగొట్టి వాళ్ళకి కావాల్సిన ఫేస్ మాస్కుల్ని తీసుకుంటారు. తర్వాత ఆ హోటల్ ఓనర్ యొక్క హౌస్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తారు. ఎప్పుడైతే ఒక లేడీ డోర్ ఓపెన్ చేస్తుందో అందరూ లోపలికి వెళ్లి లోపలున్న వాళ్ళందరినీ బంధిస్తారు. అప్పుడే ఆ హౌస్ గార్డ్ వచ్చి వాళ్ళని షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గాబీ కూడా గన్తో షూట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ గన్ని జేమ్స్ చేతిలో పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ షూట్ చేయమని చెబుతుంది. దాంతో ఒక బుల్లెట్ ఓనర్కి తగిలి అతను చనిపోతాడు. ఆ కాల్పుల్లో గాబీ టీం వాళ్ళకు కూడా గాయాలయ్యి ఉంటాయి. రూమ్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం అని అనుకుంటారు. కానీ అక్కడికి పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళు ఇంతకు ముందు చాలా మర్డర్స్ చేశారు, వీళ్ళు డూప్లికేట్స్ ని యూజ్ చేసి శిక్ష నుండి తప్పించుకున్నారు, ఇక ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు అంటాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్లు మళ్ళీ డబ్బుకి అమ్ముడుపోయి వాళ్ళందరి డూప్లికేట్స్ ని తయారు చేసి ఆ డూప్లికేట్స్ ని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి వాళ్ళందరి గొంతులను కోసి చంపేస్తారు. ఇదంతా గాబీ, జేమ్స్ ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిసి చూస్తూ చప్పట్లు కొడతారు. ఇప్పుడు జేమ్స్ కి వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం చాలా తమాషగా అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో జేమ్స్ హోటల్ రూమ్ కి వెళ్తాడు. అతని వైఫ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం అంటుంది. అయితే జేమ్స్ మాత్రం కావాలంటే నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. ఆ మాటల్ని విన్న జేమ్స్ వైఫ్ చాలా ఫీల్ అవుతుంది. అసలు నా భర్త ఎందుకు ఇలా మారిపోయాడు అని చెప్పేసి ఏడుస్తూ అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత జేమ్స్ గాబీ దగ్గరికి వెళ్ళి నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటాడు. అందుకు గాబీ ఏమో మీకు నేను అన్నాను కదా బాధపడద్దు అంటుంది. ఇక నెక్స్ట్ గాబీ జేమ్స్ ని తన రూమ్ కి తీసుకెళ్తుంది. మత్తు ముందు కలిపిన ఒక స్పెషల్ మెడిసిన్ ని జేమ్స్ కి ఇస్తుంది. ఇక అప్పటి నుండి జేమ్స్ కూడా వాళ్ళల్లో ఒకళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ కలిసి ఒక రోజు ఒక పోలీస్ ఆఫీసర్ ని కిడ్నాప్ చేసి చంపేద్దాం అనే ప్లాన్ వేస్తారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే వాళ్ళందరూ ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక పోలీస్ ఆఫీసర్ ని కిడ్నాప్ చేస్తారు. తర్వాత ఆ ఆఫీసర్ ని చంపమని జేమ్స్ కి చెబుతారు. దానికోసం జేమ్స్ కి మళ్ళీ మత్తు మంది ఇస్తారు. అంతే, ఆ మత్తులో జేమ్స్ ఆ ఆఫీసర్ ని బాగా కొట్టి చంపేస్తాడు. తర్వాత గాబీ ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఫేస్ కి ఉన్న మాస్క్ ని రిమూవ్ చేస్తుంది. అయితే ఆ వ్యక్తిని చూసి జేమ్స్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ కాకుండా జేమ్స్ డూప్లికేట్ ఉంటాడనమాట. అప్పుడు గాబీ జస్ట్ మేము నీతో తమాషా చేశాము అంటుంది. అందుకు జేమ్స్ ఫీల్ అయ్యి రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటాడు.
జేమ్స్ బాగా ఆలోచిస్తూ ఇది చాలా డేంజరస్ గ్రూప్ లా ఉంది, నన్ను యూజ్ చేసుకుంటున్నారు, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. తర్వాత తను వాష్రూమ్ లో దాచిపెట్టిన తన పాస్పోర్ట్ ని గుర్తు తెచ్చుకుంటాడు. వెంటనే వాష్రూమ్ కి వెళ్లి తన పాస్పోర్ట్ ని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్లి బస్ ఎక్కుతాడు. అతను అలా బస్ లో వెళ్తూ ఉండగా గాబీ అనే టీం అతన్ని ఫాలో చేస్తూ కార్లో వస్తూ ఉండడాన్ని అతను గమనిస్తాడు. గాబీ దాన్ని చూపిస్తూ బస్ లో నుంచి కిందకి దిగు, లేకపోతే కాల్చి పడేస్తా అంటుంది. అయితే జేమ్స్ వెళ్ళడనమాట. ఇక గాబీ బస్ ముందు కార్ నిలబెట్టి ఆ బస్ ని ఆపేస్తుంది. తర్వాత జేమ్స్ ని కిందకి పంపమని చెప్పేసి ఆ బస్ డ్రైవర్ కి చెబుతుంది. ఇక చేసేదేమీ లేక జేమ్స్ ఆ బస్ నుండి కిందకి దిగి అలా హోటల్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. వెనకాల గాబీ అండ్ వాళ్ళ టీం కార్లో ఫాలో చేస్తూ ఉంటారు. అలా అది చూసిన జేమ్స్ కి వాళ్ళ బిహేవియర్ ఏమాత్రం నచ్చదు. నేను నా వైఫ్ తో వెళ్లకుండా పెద్ద తప్పు చేశాను, వీళ్ళ ఉచ్చులో ఇరుక్కున్నాను అని బాధపడతాడు. తర్వాత ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని చెప్పేసి అక్కడ నుండి పరిగెడతాడు. అప్పుడు గాబీ అతన్ని షూట్ చేస్తుంది. బుల్లెట్ వెళ్లి అతని కాలుకి తగులుతుంది. అయినా కూడా అతను గాయపడిన తన కాలుతో కుంటుకుంటూ వాళ్ళ నుండి తప్పించుకుని అడవిలోకి వెళ్తాడు. అడవిలో అతను ఒక ఇల్లును చూసి అక్కడికి వెళ్దాం అనుకునే లోపే జేమ్స్ స్పృహ తప్పి పడిపోతాడు. ఒక ఇద్దరు ఆడవాళ్ళు అతన్ని చూసి ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు. కొద్దిసేపటికి అతను స్పృహలోకి వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు. బయట గాబీ ఇంకా వాళ్ళ టీం జేమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత ధైర్యవంతుడో తెలుసుకోవడానికి మేం నీకు ఒక టెస్ట్ పెడతాం అంటుంది. టెస్ట్ ఏంటంటే నువ్వు ఒక కుక్కతో ఫైట్ చేసి దాన్ని చంపేయాలి, అలా చంపేస్తే నువ్వు ధైర్యవంతుడు అని మేము ఒప్పుకుంటాం అంటుంది. తర్వాత కుక్కలో ఉన్న ఒక నకిలీ జేమ్స్ ని కారు నుండి బయటికి దింపుతారు. కానీ అతనికి ఆ కుక్కని చంపడం ఇష్టముండదు. అయినా తప్పక ఆ కుక్కని పొడిచి పొడిచి చంపేస్తాడు. అలా చంపిన తర్వాత జేమ్స్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు గాబీ అక్కడికి వచ్చి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏం బాధపడకు, అదే నకిలీ కుక్క అని ఓదారుస్తుంది. అలాగే గాబీ జేమ్స్ కి రక్తంతో కూడిన బ్రీస్ట్ ఫీడింగ్ ని చేయిస్తుంది. నెక్స్ట్ సీన్ లో జేమ్స్ తన వైఫ్ కి కాల్ చేసి నన్ను క్షమించు, నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెబుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో హాలిడేస్ అయిపోయి అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే హాలిడేస్ లో ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేశారో అన్నది అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అయితే జేమ్స్ మాత్రం ఎవరితోనో మాట్లాడు. ఇక ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఎవరు ఫ్లైట్స్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే జేమ్స్ మాత్రం ఇంకా ఎయిర్పోర్ట్ లోనే ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత కార్ తీసుకుని మళ్ళీ ఆ హోటల్ కి వెళ్ళిపోతాడు. ఇక ఈ మూవీ ఎండింగ్ లో జేమ్స్ హోటల్లో కూర్చొని ఒంటరిగా రెయిన్ లో తడుస్తూ ఉంటాడు. అలా షాక్ లో ఉండిపోయి అసలు నాకు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఈ మూవీలో ఒక సిటీ గురించి, అలాగే అక్కడ నేరం చేస్తే డబ్బిచ్చి నకిలీ మనుషుల్ని తయారు చేయించుకుని ఎలా శిక్ష నుండి బయటపడతారో అనే దాని గురించి చూపించారు. కానీ నిజానికి మన దగ్గర ఉన్న డబ్బుతో ఇప్పుడు ఆ శిక్ష నుండి తప్పించుకోవచ్చు. తర్వాత ఆ నేరస్తుడు ఏదో రకంగా శిక్షనైతే అనుభవిస్తాడు. ఈ మూవీలో జేమ్స్ అనే వ్యక్తికి కూడా అలాగే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.